విలాప వాక్యములు 3వ అధ్యాయము 50వ వచనం చదువుతున్నాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 50వ వచనం. నేను చదువుతాను. నేను నీకు మొరగడిన దినమున నీవు నా యొద్దకు వచ్చినావు, భయపడుకొని అని నీవు నాతో చెప్పింది. ప్రజల్లో అలాగే ఈ వచనంలో చాలా మంది మానవ జీవితంలో దేవుడు చేసేక అభివృద్ధించే దేవుడు, మన విషయంలో ధైర్యపరిచే దేవుడు. ఇక్కడ విలాప వాక్యంలో చక్కగా విలాప వాక్యం ద్వారా మాట్లాడుతున్న సందేశం ఏంటంటే, ఇది ఇర్మీయా భక్తుడు రాశాడు, ప్రవక్త రాశాడు. అంటే నేను మొరపెట్టిన దినమున, అంటే ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి స్థితుల్లోనైనా నేను నీకు మొరపెట్టి, నేను నీకు అంటే ఏకవచనమే, నువ్వు దేవుడు, నువ్వు యేసయ్య. కలిగిన సమస్య ఎవరు చెప్పుకుంటాం? మనం దేవుడికి చెప్పుకుంటున్నాం. నేను మొరడిన దినము, ఏ రోజైతే ఏ స్థితిలో ఉండి దేవునికి మొరపెట్టగలిగిన వారిగా ఉన్నామో, ఏ పరిస్థితులు ఎప్పుడు ఏ రోజుల్లో మనం అనేక సమస్యలు బట్టి దేవుని దగ్గర మొదలుపెట్టగలిగిన వారు ఉన్నామో, ఏ దినాల్లో మనకు అనేక స్థితిని బట్టి దేవుని వినిపించగలిగిన వాడు, ఆనాడే నాకు దేవుడు అంటే నీ మొర విన్నవాడు ఉన్నాడు. ప్రజల్లో హల్లెలూయా. ఆనాడే నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నా. ఏ రోజైతే నీకు కలిగిన సమస్యను బట్టి, ఏ నాడైతే నీకు కలిగిన బాధను బట్టి ఆడగలిగిన వాడిగా ఉన్నావు, ఆ రోజున దేవుడు అంట ఆయన వచ్చి, అది రాయబడిన మాట, ఆయన వచ్చినావు, భయపడకము, నీ విషయంలో మాత్రము నేనున్నాను, దిగులు చెందుకు, నేనున్న నీ విషయంలో, నీ విషయంలో ప్రతిదీ కూడా చేసేవాడుగా చెప్పిన వాడుగా ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే, యేసు ప్రభు చనిపోయిన తర్వాత 3వ దినాలు లేస్తానని స్త్రీలు వెళ్ళారు. మగ్దలేనే మరియా సమాధి దగ్గర వెళ్ళిన తర్వాత చూసినదంట, ఆశ కలిగినది. యేసు చెప్పిన మాట ఒకప్పుడు మాట అన్నాడు, నేను చనిపోతాను, తిరిగి లేస్తాను. కాబట్టి లేసియగా ఆ దినము కోసం ఎదురు చూడగలిగిన స్త్రీ అన్నమాట మగ్దలేనే మరియా. చెప్పాడు, నిద్ర పట్టలేదట. దేవుడు చెప్పిన మాట హృదయం దాచుకున్నది. యేసు ప్రభు శుక్రవారం చనిపోయాడు, శనివారం సమాధిలో ఉన్నాడు, ఆదివారం రాస్తాడని. ఆదివారం తెల్లవారుజామున పెందలుగా నిలిచింది ఎవరంటే స్త్రీయే. హల్లెలూయా. ప్రత్యేకంగా చూసింది ఎవరంటే కూడా స్త్రీయే. మొదటగా ఆశించింది, వెళ్ళాలని అపేక్ష కలిగినది. ఇల్లువాడికి ఆ సమాధి ఎదుటిన్న రాయం దొరికించబడిన వాడికి వెళ్ళిపోయి ఆతృప్తికి వెళ్ళిపోయినది. జడవలా, భయపడలా, సమాధి వాడికి వెళ్ళటానికి ఒక్కటే ఇష్టపడినది, ధైర్యం తెచ్చుకున్నది. ఆ సమయం చూస్తుంటాడంట యేసు ప్రభు వారు కనిపించాల. ఆయన